మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామానికి చెందిన రైతు గురుప్రసాద్ గారితో ఉన్నామండి. వారు 20 సంవత్సరాలుగా మిరప సాగులో కొనసాగుతున్నారండి. వీరు ఈ సంవత్సరం అరెకరం విస్తీర్ణంలో మిరప సాగు చేయడం జరుగుతుంది. ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు, ఎలాంటి మందులు వాడుతున్నారు, తెగుళ్ళకి వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అనే విషయాలన్నింటిని కూడా గురుప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు? 7 వేసినంత మాత్రంలో ఇప్పటికైతే బాగానే ఉంది. మరిగా మెతకదనం బాగానే ఉంది, తోట మంచి కాపు అంతా బాగానే ఉంది ఇప్పటికైతే. తర్వాత ఈ మధ్యలో మొన్న యూట్యూబ్లో చూసిన ఈ మందు ఇది ఈ మాహితీ కంపెనీ ధరణి శుద్ధి అని ఈ మందు చూసిన యూట్యూబ్లో. ఒక రైతు ఇట్లనే చెప్తుంటే ఈ వేరు వ్యవస్థకి భూమి సళ్ళుగా ఉండి వేరు వ్యవస్థ బాగుంటుంది, దానివల్ల చెట్టు బాగా పెరిగిద్ది, భూమి గుల్లబారిద్ది అని చెప్తే నేను కూడా తీసుకొచ్చి కొట్టిన ఒకసారి. భూమికి కొట్టా. భూమి కొట్టడం వల్ల బాగుంది. భూమి గట్టిగా లేకుండా సళ్ళుగుంది. సళ్ళుగుండేసరికి ఆ ఏరుకి సళ్ళు దొరికేసరికి చెట్టు పెరిగి వస్తుంది. చెట్టు పెరిగి వచ్చేసి మంచిగా మెతకదనంగా ఎక్కువ కొమ్మలు రావటం, పూత బాగుంటుంది. ఇది ఇది రేటు కూడా తక్కువే, 500 రూపాయలు. ఇది కూడా తెచ్చిన దాంతో పాటు. ఇప్పుడు ఇక ఈ నానో గోల్డ్, నానో యూరియా, నానో డిఏపి అని వస్తున్నాయిగా, ఆ టైప్ నానో గోల్డ్ అంటే సరే ఇది కూడా చూద్దాం. ఈ 2 ఇచ్చారులేండి. ఈ 2 ఇదేమో భూమికి బాగుంటుంది అన్నారు. ఇదేమో చెట్టు మెతకదనానికి, కొమ్మ ఎప్పుడుగా మెతమెతలాడిద్దాం దీన్ని కొడితే అనండి. ఈ 2 తీసుకొచ్చారు. 2 కలిసి కూడా 500 ఇది 500, 1000 రూపాయలు తక్కువ ఖర్చుతో పోతుంది. వేలు పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అన్నట్టు మెతకదనం బాగుంది. బాగుండటం వల్ల ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 2వసారి తీసుకొచ్చిన. అంటే ఈ రెండింటిని మీరు ఎలా వాడుకున్నారు సార్? ఇది ఎకరానికి వచ్చిందండి. దీన్ని 2 సార్లు కొట్టా. అంటే ఇది వాటర్లో ఏమన్నా కలుపుకుంటారా, ఎట్లా ఏంది సార్? అది వాటర్లోనే స్ప్రేయింగే. అంటే తోట అయితే భూమి మీద చల్లుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మధ్యలో తెలిస్తే నేను మధ్యలో తీసుకొచ్చి భూమి మీద ఇప్పుడు తోట వేసినాక చల్లది కాదులేని గట్టా స్ప్రేయింగే చేసిన. ఒక 200-250 లీటర్లలో కలిపి కొట్టచ్చు. అయితే నేను ఇది అరెకరానికి 2 సార్లు కొట్టిన. ఇది కూడా 2 సార్లు కొట్టిన. అంటే ఈ 2 కూడా ఎకరం డోసులు అన్నట్టు. ఎకరానికి 10 కేజీ, ఇది 1 లీటర్ సరిపోతుంది. ఈ 2 500 1000 రూపాయలు అవుతున్నాయి ఒక డోసుకు వచ్చేసి. అవును, మెతకదనం చెట్టు పెరుగుతుంది. పెరగటం వల్ల కాపు కూడా వస్తుంది. అయితే ఇది పంట చివరి వరకు ఎన్నిసార్లు వాడుకునే అవకాశం ఉంది సార్? వాడచ్చు 4-5 సార్లు. ఇప్పుడు నేను 2వసారి తెచ్చిన. ఏ మెత్తంగా ఉంటే ఏముందండి, మెత్తగా ఉంటే చెట్టు పెరుగుతూ ఉంటే కాపు దిగిద్దిగా వాడుకోవచ్చు. 4-5 సార్లు వాడుకోవచ్చు. చాలామంది రైతులు మిరప సాగులో కొనసాగట్లేదు, కానీ మీరు ధైర్యం చేసి మీరు ఎప్పుడు వేసేటటువంటి అరెకరాన్ని మీరు ఆపకుండా వేయటానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఒకటండి, రైతు ఈ సంవత్సరం ఏదో పోయిందని ఆగితే మళ్ళీ ఆ సంవత్సరం వేసిన వాళ్ళకు ఒకవేళ రేటు కలిసి రావచ్చు. అయ్యో నేను కూడా ఏనైతేనే మేము అసలే అప్పులు పోయాయనే అని అనుకుంటాంగా. ఆ ఆలోచనతో నేనేం చేసినంటే ఏమన్నా కానీ ఒక లక్కు తగిలితే 6 ఎకరం ఎంత లేదన్నా ఒక 15-20 క్వింటాల 10 వేసుకున్నా కానీ పెట్టుబడి పోను ఎంతకంత మిగులుతాయి అనే ఆలోచనతో నేను ఎప్పుడు కంటిన్యూషన్గా చేస్తాను. రైతు ఇలా అనుకొని ఓదానికోటి వదిలిపెట్టుకుంటూ పోతే ప్రజలకి ఆహారం ఎలా అందిద్దండి? ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, టమాటా, బెండకాయ, దొండకాయ, ఇవన్నీ రేట్లు లేదని వదిలేస్తాడు. అయితే వాస్తవానికి మొన్న ఉల్లిగడ్డ ఏదో రేట్లు లేదని పాపం బాధపడరు రైతులు. అయితే రైతును కూడా గమనించాలండి. వేసినప్పుడు పంట పండినప్పుడు మరి ఉందా లేదా, రైతుకి గిట్టుబాటు అవుతుందా కావట్లేదు అనేది కూడా గమనించాలా. దాన్ని దృష్టిలో పెట్టుకొనే సరే ఏదన్నా కానీ ఎకరం వేసేవాడిని 7 అరెకరం అని వేద్దాం, పండితే కలిసి వచ్చి రేటు ఉంటే ఒకవేళ కలిసిద్ది, లేకపోతే పొద్దు అంతే అన్న ఆలోచనతో ధైర్యం చేసి వేసిన. రైతు అనేవాడు చేయాలండి, చేయాలి తప్పదు. రైతు అనేవాడు చేస్తేనే నలుగురికి అనేది ఆహారం అనేది అందియగలుగుతాడు. తోటే కానీ, వడ్లే కానీ, పత్తే కానీ, ఏదైనా కానీ రైతు ఎప్పుడైతే పండిస్తాడో, రైతు పండిస్తేనే ప్రతి ఒక్కళ్ళకి కూడా చౌకగా దొరకటానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనం రైతు చేసే పని రైతు ఎప్పుడు చేస్తూనే ఉంటాడండి. రైతు నువ్వు ఎందుకు వేసినావు ఏ బాగా అని అంటారు కొంతమంది. ఆగంటారు. ఆగన్నా అనకపోయినా రైతు ఆగడు. ఎందుకంటే అతని ఆలోచన ఏంటంటే నలుగురికి అన్నం పెట్టాలా, అతను తినాలా.
ఆ ఆలోచనతోటే ఉంటాడు రైతు ఎప్పుడు. అందుకని అది ఆగటానికి అవకాశం ఉండదు. ఇంకా మా వృత్తి కూడా అదే, ఇదే చేసుకుంటాం, మేము తింటాం, నలుగురికి పెడతాం. అది ఓకే అండి. ప్రతి రైతు కూడా మార్కెట్లో ధరలు చూసి మనం పంటలు పండించాలంటే మనం పండించిన పంటకి పంట చేతికి వచ్చేటప్పటికి ఆడ ధర తగ్గిపోవచ్చు, పంట వేసేటప్పటికి మార్కెట్లో ధర ఉండొచ్చు. కానీ అది ధర ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుందో తెలియకుండా మనం అక్కడ మార్కెట్లో ధరల్ని చూసి మనం పంటలు పండించాలంటే అది సాధ్యపడే విషయం కాదు. మనం చేసేటటువంటి పని ఎప్పుడు మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందని మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుందండి. ప్రకృతి మన చేతిలో లేదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఆలోచనతోటే రైతు ముందు నడతాడు. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, ముందుకు ఎలా ఉంటుందో, ఈ దేంట్లో కలిసిద్దని ఆలోచనతోటే రైతు ముందుకు నడతాడు. మీరు రైతులందరికీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చేశారు. వ్యవసాయ రంగం గురించి మీ మనసులో ఉన్నటువంటి మాటల్ని మా ప్రేక్షకులందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ మందులు కావాల్సిన రైతులు ఎలా తెప్పించుకోవాల్సి ఉంటుంది సార్? ఇది నేను యూట్యూబ్లో దాని మీద నెంబర్ వచ్చింది, దానికి ఫోన్ చేస్తే వాళ్ళు కార్గోలో పంపించారు. పంపించి పలానా కాడికి మీకు ప్రోడక్ట్ వచ్చిందండి అంటే ఆడికి పోయి తెచ్చుకున్నా. మా కోదాడ దగ్గరగా, అవునవును, మా కోదాట్లో అన్నీ ఆడికే వస్తాయి. ఆడికి పోయి పలానా కాడికి వచ్చిందంటే పోయి తెచ్చుకున్నా. అయితే ఫైనల్గా మీరు ఈ రెండు ప్రోడక్ట్స్ గురించి ఏం చెప్తారు సార్? ఈ అసలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది రైతులకి, ఇది వాడుకోవచ్చా, వాడుకోవాలా లేదా అనేది ఎలా చెప్తారు సార్? నాకు తెలిసి అయితే ఇది వాడుకోవచ్చు, ఎందుకంటే మెతకదనం బాగుంది. భూమి కూడా, భూమిలో కొంచెం శక్తి సారం వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వాడుకోవచ్చు. ఇదే మెతకదనం. ఇక మనం ముడత మందులు, తోట ఎదుగుదల మందులు తెచ్చి కొట్టాలి కదా, అదేదో ఇది కొట్టుకుంటే బాగానే ఉంటుంది. రేటు కూడా తక్కువగా, మెతకదనం బాగుంటుంది, ఖర్చు తక్కువ, బాగుంది. 2-3 సార్లు 4 సార్లు అని కొట్టుకోవచ్చు. ఓకే, అంటే ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మీరు సంతృప్తిగానే ఉన్నారు. అదండి, గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ఈ ధరణి శుద్ధి, నానో గోల్డ్ ఈ రెండు ప్రోడక్ట్స్ని వాడుకోవడం వల్ల రైతుకి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇది తక్కువ రేట్లో ఎక్కువ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా మిరప సాగులో వీటిని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నానో గోల్డ్ ధరణి శుద్ధి అనేది ఒక మిరప సాగులోనే కాకుండా వరిలో కానీ, పత్తిలో కానీ, కూరగాయల్లో కానీ ఏ విధంగా అయినా సరే మీరు వాడుకునే అవకాశం ఉంది. ముందు గ్రోత్ రావడం ఇదంతా మంచిగా ఉన్నట్టయితే తోటలో మీకు ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ నానో గోల్డ్, ధరణి శుద్ధి అనే ఈ రెండింటిని వాడుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంది. రైతులందరూ ఇది వాడుకోవాలని గురుప్రసాద్ గారు చెప్తున్నారు. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.